తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం అజెండా ఏంటి? ఏ అంశాలపై చర్చిస్తున్నారు? వెంకటేష్, కొద్దిసేపు క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. వచ్చే మేలో మహానాడు నిర్వహిస్తున్నందున ఈలోగా సంస్థాగత ఎన్నికలు కూడా పూర్తి చేసే దిశగా పొలిట్ బ్యూరోలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే త్వరగా దీనికి సంబంధించి పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నిక ప్రక్రియ మేలోగా పూర్తి చేసే దిశగా ఈ పొలిట్ బ్యూరోలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలు కూడా ప్రజల్లోకి వెళ్లేలాగా ఒక ప్రత్యేక కార్యక్రమం పార్టీ రూపొందించాలని చెప్పి చూస్తుంది. ఏదైతే గత 7 నెలల కాలంలో పార్టీ ప్రవేశపెట్టిన అటు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానీ పార్టీ పరంగా వాటికి కల్పించాల్సిన ప్రచారం విషయంపై వెనకపడి ఉన్నామనే అసంతృప్తి అనేది వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి అటు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఈ ప్రభుత్వ పథకాలని ప్రధానంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఏ విధమైన కార్యాచరణ రూపొందించాలి ఏంటి అన్న దాని మీద కూడా ఒక కీలకమైన చర్చ ఇందులో జరిగే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్యేలకు దీనికి సంబంధించి ఎమ్మెల్యేలకు కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది ఇవ్వనున్నారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదు 1 కోటి సభ్యత్వాలు దాటినందున దీనికి సంబంధించి కూడా ఈ భేటీలో ఒక చర్చ అనేది జరగనుంది. ఏదైతే చరిత్రలో తొలిసారి 1 కోటికి పైగా సభ్యత్వం నమోదు చేసుకోవటం, మరింత మందిని నమోదు చేసుకుంటూ ముందుకెళ్తున్నా దీనికి సంబంధించి ఒక అభినందనల తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మొత్తంగా ఈ వచ్చే మహానాడు నాటికి పార్టీలో కీలక నిర్ణయాలు ఉండే దిశగా ఈ పొలిట్ బ్యూరో సమావేశం అనేది జరుగుతున్నట్లు తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.